ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 63, 1వ భాగం. నా జీవనాడి ధ్యాన అనుభవాలు. నాకు మహానిర్వాణ శక్తి ఉన్న నవపాషాణ నిర్మిత వస్తువు ఇవ్వగలిగే మానవాతీత శక్తి గురించి ఎదురు చూస్తూ ఉండగా నాలో తెలియకుండానే నా శరీరం యోగమత్తులోనికి వెళ్ళటం జరుగుతుంది. మన సూక్ష్మధారి తల మార్చబడి చిలుక తలతో అది కాస్త అచేతన స్థితిలోనికి అనగా మరణ స్థితిలోనికి వెళ్ళిపోతే మరి నాకు ఎక్కడ నుంచి యోగమత్తు వస్తుందో కొద్దిసేపటి వరకు అర్థం కాలేదు. అప్పుడు నేను ధ్యాన స్థితిలోనికి వెళ్ళేసరికి నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ ఆట మొదలైంది. వెళ్ళేవాడు చచ్చినాడు. అదే నా సూక్ష్మధారి తలమారి చినమస్తాదేవి చేతిలో మరణించినాడు కదా. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఈ యానము? ఎక్కడికి వెళ్తున్నాడు? అర్థం కాకుండానే భూమి, గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు, త్రినేత్రం ఇలా నన్ను దాటుకుంటూ శూన్యం స్థితికి చేరుకున్న అనుభూతి కలిగింది. అక్కడ నా పోలికలు ఉన్న సూక్ష్మధారి చిలుక తలతో అచేతన స్థితిలో పడిపోయి ఉండగా ఈ శరీరం హృదయ భాగం నుంచి నాలాంటి పోలికలు ఉన్న 3 అంగుళాల ఆసామి నల్లటి శరీరంతో బయటకు వచ్చినాడు. అనగా ఒక రకంగా చెప్పాలంటే వామనుడు అంత ఎత్తులో ఉన్నాడు. ఇలా వచ్చినవాడే నా కారణా శరీరం రూపధారి అని నాకు అర్థమైంది. ఈయన కాస్త 3 అడుగుల పరిమాణం నుంచి బొటనవేలు అంత పరిమాణం పురుషుడిగా మారటం జరిగింది. నిజానికి వీరి పరిమాణం బొటనవేలు అంతేనని నాకు అర్థమయ్యింది. 3 అడుగులు అనేది విశ్వరూప దర్శనం, అదే విరాట్ రూప దర్శనం అన్నమాట. ఈ లెక్కన చూస్తే స్థూల శరీరం 24 అడుగుల నుంచి 6 అడుగుల దాకా ఉంటుందని, అదే సూక్ష్మ శరీరం 6 అడుగుల నుంచి 83 అంగుళాల దాకా ఉంటే కారణ శరీరం కాస్త 3 అడుగుల నుండి బొటనవేలు అంత మాత్రమే ఉంటుందని నేను గ్రహించాను. ఈ లెక్కన చూస్తే సంకల్ప శరీరం అంగుళం నుంచి రేణువు అంత పరిమాణంలో ఉంటుందని నాకు స్ఫురణ అయ్యింది. శ్రీ లాహిరి మహాశయులు తనకి ధ్యానంలో బొటనవేలు పరిమాణం ఉన్న పురుషుడిని సహస్ర పుష్పంలో చూశానని, అలాగే అంగుళ పరిమాణం ఉన్న పురుషోత్తముణ్ణి హృదయ చక్రంలో చూశానని తమ అనుభవ డైరీలో రాసుకోవడం జరిగింది. కాబట్టి నాకు వచ్చిన ఈ అనుభవం నిజమేనని తేలింది. అంటే ఇక్కడ నుండి నా సాధన అంతా ఈ కారణ శరీరధారి చేస్తాడని అర్థమైంది. మరి ఈ శరీరం ఏర్పడడానికి కారణం ఏమిటో తెలిసింది. అదే మహానిర్వాణ శక్తితో బ్రహ్మరంధ్రం వద్ద జరిగే కపాలమోక్ష సిద్ధి ప్రయత్నం గురించి తెలుసుకోవడం తెలిసింది కదా. అదే మనకి కుమారస్వామి చెప్పినాడు కదా. ఇంతవరకు బాగానే ఉంది. ఈ కారణం కలిగిన కారణ బ్రహ్మ ఎవరో తెలుసుకోవాలని అనిపించింది. నా స్వప్నధారి కారణం వేదవ్యాసుడు కదా. దీనికి కారణం నిజ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనే కారణంతో నా సూక్ష్మధారిగా వచ్చినాడు అని తెలిసింది. మరి ఈ కారణ శరీరంనకు కారణం తెలిసింది కానీ కారణ బ్రహ్మ ఎవరో తెలియరాలేదు అనుకోగానే నాకు ధ్యానభంగమైంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయినాయి. నా నిత్య కాశీగంగా స్నానం. ఒకరోజు నేను గుడిలో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక ప్రసాద భక్తుడు నా దగ్గరకు వచ్చి, స్వామి, ఇంకా అయ్యవారికి అభిషేకం చేసినట్లుగా లేదు. మిట్ట మధ్యాహ్నం అయింది. శివలింగానికి అభిషేకం చేయకుండా ఇంతసేపు ఎవరైనా పూజారి ఉంటారా అని నిలదీసినాడు. వీడి దృష్టి అంతా శివలింగ పూజ అయినా తర్వాత పెట్టే ప్రసాదాల కోసమేనని మాకు తెలుసు. మేము ఇలాంటి వారిని ప్రసాద భక్తులమని పిలుస్తాము. అప్పుడు మేము వారితో, నాయనా, మధ్యాహ్నం వేళ కాశీలోని మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తే చాలా మంచిది. అందుకే అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటే ఈ సమయం అయింది అనగానే వాడు నాకేసి అదోలా చూస్తూ, స్వామి, ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడే ఉండి అదేదో క్షేత్రానికి వెళ్ళి స్నానం చేసి వచ్చినారు అంటారేంటి? నేను అంత పిచ్చివాడిలా కనపడుతున్నానా? మీ బద్ధకానికి గంగా స్నానం అని సాకు చెప్పి తప్పించుకుంటున్నారు అంటుంటే వాడికి ఈ మధ్యనే మేము దేవుణ్ణయ్యామని, అదేదో పెద్ద మనిషి అయ్యామని ఎలా చెప్పాలో అర్థం కాక అబద్ధం చెప్పలేక, అయితే మేము కాశీగంగా స్నానం ఎలా చేసినామో నీవే నీ కళ్ళతో చూడు అని 18 క్షణాల పాటు నా భ్రూమధ్య ప్రాంతంలో ఉన్న త్రికోణంలోని త్రివేణి గంగా స్నానంలో నా కారణా శరీరధారి స్నానం చేయడం చూపించేసరికి వాడికి నోట మాట రాలేదు. నా నుదుటి మీద నాలాంటి వ్యక్తి స్నానం చేస్తున్న మినీ వీడియో దృశ్యం చూసేసరికి జడుసుకొని 1 నెల రోజుల పాటు గుడికి రాలేదు.
ఒకవేళ నన్ను చూస్తే ఏదో తప్పు చేసిన వాడిలాగా వినయంతో, గౌరవంతో, భయంతో అణకువగా నమస్కరించి తప్పుకోవడం జరిగేది. పాపం ఒక జీవి నా చిన్నపాటి వీడియో దృశ్యానికి బలైనాడు అని నాకు అర్థమైంది. చమత్కారాలు చేస్తే గాని జనాలు నమస్కారాలు చెయ్యరు అని పెద్దల ఉవాచ కదా. మన శరీరంలో సమస్త తీర్థజలాలు ఎక్కడెక్కడ ఉంటాయో మీకు తెలియదు కదా. ఆయా ప్రాంతాలను మేము మనోదృష్టితో మా శరీరంలో చూసినప్పుడు కనిపించాయి. సమస్త జీవనదులు కనిపించాయి. మరి విశ్వ అండమే మాది అయినప్పుడు విశ్వంలో ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి పదార్థం కూడా మాలోనే ఉండాలి కదా. ఇవి అందరిలోనూ ఉంటాయి. తెలుసుకున్న వారికి తెలుస్తాయి, తెలియని వారికి అవి ఉన్నా కూడా ఉన్నాయని తెలియదు. ఉన్నాయని అన్నా మీరు నమ్మరు, ఉన్నా మీరు నమ్మలేరు. ఎవరికి వారే అనుభవం అయ్యేదాకా వేటిని నమ్మలేరు కదా. నాకు స్వానుభవం అయ్యింది కాబట్టి ఆ తీర్థాలు నాలో ఎక్కడ చూశానో మేమే చెప్పడం జరుగుతుంది. ఆలకించండి అనగా హృదయ చక్రమునందు మానస సరోవరం అగుపించింది. సహస్రార చక్రమునందు బద్రీనాథ్ క్షేత్రంలోని అలకనంద నది కనపడింది. అలాగే బ్రహ్మచక్రమునందు బ్రహ్మపుత్ర నది, కాలచక్రమునందు యమునా నది, కర్మచక్రమునందు సరయూ నది, గుణచక్రమునందు నర్మదా నది అగుపించాయి. ఆజ్ఞాచక్రమునందు త్రివేణి సంగమమైన ప్రయాగ నది కనపడింది. రుద్రగ్రంథి నందు కాశీక్షేత్ర గంగా నది కనిపించింది. విశుద్ధ చక్రమునందు సరస్వతీ నది, అనాహత చక్రమునందు కాళీ నది, మణిపూరక నందు మహానది, స్వాదిష్టాన చక్రమునందు కృష్ణానది, మూలాధార చక్రమునందు గోదావరి నది కనిపించినాయి. ఇలా మా శరీరంలో వివిధ రకాల జీవనదులు ఉన్నట్లుగా ఒకరోజు అనుభూతి పొందటం జరిగింది. దేవుడు లేడు, దయ్యం లేదు, ఉన్నది ఒక్కటే. గురువు లేడు, శిష్యుడు లేడు, ఉన్నది ఒక్కటే. భయము లేదు, బాధ లేదు, ఉన్నది ఒక్కటే. లోకాలు లేవు, దైవ స్వరూపాలు లేవు, ఉన్నది ఒక్కటే. ఉన్నది పరమ శూన్య బ్రహ్మమే, పరమానంద స్థితియే, అనుభూతియే స్వరూపంగా ఉన్నాను. మమ్ము మేము ఇన్నాళ్ళుగా పూజించుకున్నాము, మమ్ము మేము ఇన్నాళ్ళుగా ధ్యానించుకున్నాము. మాయందే మేము అంతర్యామిగా ఉన్నాము, మాయందే మేము ఆనందంగా ఉన్నాము. మమ్ము మేము అనుభూతి పొందుతున్నామని నిశ్చల దీప జ్యోతిలాగా సదా వెలుగుతూ మా చేత మేము వెలుగుతున్నాము. మేము తప్ప మరొకటి లేదు, మేము తప్ప వేరొకటి లేదు. మేము శబ్దస్వరూపుడిగా ఉన్నాము, మేము శాంతి స్వరూపుడిగా ఉన్నాము. నాకు పక్షి తల ఎందుకు వచ్చింది? ఒకరోజు నేను ధ్యానం చేస్తూ ఉండగా ఒక చిన్న సందేహం వచ్చింది. అది ఏమిటంటే, ఎందుకు నేను అనేది త్యాగం చేయగానే జంతువు తల వచ్చింది అని. మళ్ళీ మనిషి తలనే రావచ్చు కదా అనుకుంటూ ధ్యానంలోనికి వెళ్ళిపోయినాము. అప్పుడు మాకు ధ్యానంలో ఒక దృశ్యం ఆవిష్కరించబడింది. అది ఏమిటంటే, మూలాధార చక్రంలో వివిధ రకాల వృక్షజాతులు ఉన్నట్లుగా కనిపించినాయి. ఆ తర్వాత స్వాదిష్టాన చక్రమునందు ఈగలు, దోమలు లాంటి పురుగులు ఉన్నట్లుగా కనిపించాయి. ఆ తరువాత మణిపూరక చక్రమునందు మనుషులు, పశువులు లాంటి జీవజాతులు ఉన్నట్లుగా కనిపించింది. ఆ తరువాత అనాహత చక్రమునందు పక్షి జాతులు, పాములు, ఈ జాతులు కనిపించినాయి. ఆ తర్వాత విశుద్ధ చక్రమునందు ఇవి అన్ని రకాల జీవజాతులు ఉన్నట్లుగా కనిపించింది. ఆ తరువాత ఆజ్ఞాచక్రంలోని 2 దళాలలో ఒక దళమునందు కేవలం మనిషి జాతి ఉంటే మరొక దళంలో జంతుజాతి ఉన్నట్లుగా కనపడింది. ఆ తరువాత సహస్ర చక్రంలోని 2 దళాలలో ఒక దళంలో మనిషి తల, జంతువు శరీరంతో ఒక జాతి ఉంటే మరొక దళంలో మనిషి శరీరం, జంతువుల తల ఉన్న జాతి ఉన్నట్లుగా కనిపించింది. కొద్దిసేపటికి నాకు ధ్యానభంగం అయింది. బయటకు వచ్చిన తరువాత ఈ దృశ్యం ఏమిటో విచిత్రంగా ఉంది. ఎక్కడా కూడా ఏ పుస్తక గ్రంథాల్లో చూసినట్లుగా, చదివినట్లుగా గుర్తుకు రాలేదు. అప్పుడు నాకు నేను విశ్లేషణ చేసుకుంటే, మూలాధార చక్రంలో కనిపించిన వృక్షజాతులు భూమి నుంచి పుట్టేవే, ఉద్భిజములు అయి ఉండాలి. అలాగే స్వాదిష్టాన చక్ర స్థానంలో కనిపించిన ఈగలు, దోమలు లాంటివి స్వేదం నుంచి పుడతాయి కాబట్టి ఇవి స్వేదజములు అయి ఉండాలి. ఇక మణిపూరకంలో అయితే మానవ, పశువుల జాతులు అనేది జరాయువులు అయి ఉండాలి. ఇక అనాహత చక్రంలో అయితే ఉన్న పక్షి, పాము జాతులు అనేవి అండాల నుంచి పుడతాయి కాబట్టి ఇవి అండజములు అయి ఉండాలి. మన హైందవ గ్రంథాల ప్రకారం చూస్తే సృష్టిలో జీవ సృష్టి అనేది ఉద్భిజములు, స్వేదజములు, జరాయువులు, అండజములు వంటివి 4 జాతుల నుంచి ఏర్పడడం జరుగుతుంది. అవి ఏ ఏ చక్రాల నుంచి ఏర్పడతాయో ఈ 4 చక్రాల ద్వారా జరిగి ఉండాలి. ఇక విశుద్ధి చక్రంలో అనేది జీవ ప్రకృతి అవుతుంది.
ఇందులో ఇలా ఈ 4 రకాల జాతులు కలిసి 84 లక్షల జీవులుగా రూపాంతరం చెందుతాయి. అనగా 21 లక్షల జాతుల ఉద్భిజములు అని, 21 లక్షల స్వేదజములు అని, 21 లక్షల జరాయువులు అని, 21 లక్షల అండజములు అని, ఇవి 4 జాతులు కలిపితే 84 లక్షల జీవులు అవుతాయని గరుడ పురాణం చెప్పకనే చెబుతోంది కదా. ఆ తరువాత వచ్చే ఆజ్ఞాచక్రమునందు మనిషి జాతి జీవజాతిగా రెండుగా విడిపోయినాయి. ఎందుకంటే అన్ని జీవులకి ఆకలి, నిద్ర, భయం, మైథునం ఉంటే మనిషి జాతికి వీటితో పాటుగా అదనంగా జ్ఞానం అనేది ఉండటం వలన ఈ జాతి మిగిలిన జీవజాతుల నుంచి వేరు చేయబడింది. దీనితో ఈ చక్రమునందు జీవ ప్రకృతి మనిషి ప్రకృతితో కలిసి ప్రకృతిగా ఏర్పడినట్లుగా ఉండాలి. అందుకే కాబోలు జీవరాశులు ఈ ప్రకృతిలో కలిసి ఉన్నట్లుగా విడిపోయి జీవిస్తూ ఉంటాయి. మానవులు జన అరణ్యాలలో జీవిస్తే జీవులు కాస్త జీవ అరణ్యాలలో జీవిస్తున్నాయి కదా. నిజమే కదా. అదేనండి, మనుషులు పట్టణాలలో జీవిస్తే జీవులు కాస్త అడవులలో నివసించడం. ఇక సహస్ర చక్రానికి వస్తే 2 మానవ జంతువు జీవజాతులు కలిసి మనిషి తల జంతువు శరీరం ఉన్న జీవులుగా, అంటే కేతుగ్రహంలాగా, అనగా మనిషి తల పాము శరీరం ఉంటుంది. అలాగే పతంజలి మహర్షికి మనిషి తల పాము శరీరం ఉంటుంది. ఇక 2వ విభాగంలో మనిషి శరీరం జంతువు తల ఉంటాయి. అనగా నరసింహస్వామి, హయగ్రీవుడు, రాహుగ్రహము, హనుమంతుడు, గణపతి ఇలా ఉంటారు. నాకు తెలిసి దక్షిణామూర్తి ఇచ్చే జీవమాయను దాటుకున్నవారు అంతా జంతువు తల మనిషి శరీరంతో కారణాలోకంలో ఉండి విముక్తి పొందే విముక్తి ఆత్మగా ఉంటే, తట్టుకోలేని వారు అపస్మారక స్థితి పొందేవారు మనిషి తల జంతువు శరీరంతో శాశ్వత కారణలోక నివాసులుగా శ్రీకృష్ణుడిగా మారిపోతారు. తమకు అందిన జ్ఞానమును భూలోక సూక్ష్మలోక వాసులకి వీరు అందించి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అనగా సహస్రార చక్రం మూల ప్రకృతి అయితే, ఆజ్ఞాచక్రం ప్రకృతి అయితే, విశుద్ధి చక్రం జీవ ప్రకృతి అన్నమాట. ఇలా ఈ 3 ప్రకృతుల నుంచి విడతీయడానికి, అనగా మూల ప్రకృతి నుంచి విడతీయడానికి మనకి మహానిర్వాణ శక్తి అవసరం పడుతూ ఉండాలి. ఎందుకంటే అరవింద యోగి అనుభవం ప్రకారం చూస్తే ఈ 3 రకాల ప్రకృతులు శ్రీకృష్ణ భగవానుడు ఆధీనంలో ఉంటాయని, శ్రీకృష్ణ మాయతో బంధింపబడి ఉంటాయని, ఈ మాయను దాటాలంటే మనకి మహానిర్వాణ శక్తి అనగా న్యూక్లియర్ శక్తి కావాలి అన్నమాట. ఈ శక్తి నవపాషాణం అనగా నవ విషాలతో చేసిన పదార్థం వస్తువు ఉండాలి. ఈ వస్తువు తీసుకొని అర్హత యోగ్యత మనకి ఉందో లేదో పరీక్షించడానికి పరమశూన్యం ఒక మానవాతీత శక్తిని ఉంచింది. అది ఏమిటో, ఎవరో, ఎక్కడ ఉందో తెలిస్తే మనం ముందుకు వెళ్ళగలం అని నాకు అర్థమైంది. ఇప్పటికైనా మీకు నేను అనేది త్యాగం చేస్తే జంతువు తల ఎందుకు వస్తుందో అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? అపస్మారక స్థితి మాయ దాటిన తరువాత ఆ దాటిన వారికి, అనగా జ్ఞాన బ్రహ్మ కాస్త మౌన బ్రహ్మగా మారిన వారికి మాత్రమే ఈ అవతారం వస్తుంది. మౌన బ్రహ్మగా ఉండలేక జ్ఞాన బ్రహ్మగా తాము పొందిన జ్ఞాన అనుభవ అనుభూతులు పంచడానికి మనిషి తల జంతువు శరీరం ఉన్నవారిగా మారిపోయి భూలోక సూక్ష్మలోక వాసులకు జ్ఞానం ఇస్తారు. అనగా పతంజలి మహర్షిలాగా, కేతుగ్రహంలాగా అన్నమాట. ఇలాంటి వారిని మన సైన్స్ శాస్త్రవేత్తలు ఏలియన్స్గా పిలుస్తారు. వీళ్ళంతా శంబలా గ్రామంలో, కైలాస పర్వతములలో, హిమాలయాలలో, సూర్యమండలం నుంచి భూమండలం లోపల ఉన్న 7 రకాల మండలాలలో కారణ శరీరాలతో మన భౌతిక కంటికి కనిపించని స్థితిలో వైరస్, బ్యాక్టీరియాలాగా ఉంటారు. మనకి నవపాషాణం శక్తి ఉన్న వస్తువు ఇచ్చేది ఎవరు? ఒకరోజు మేము ధ్యానానికి కూర్చోపోతూ ఉండగా ఒక ధర్మ సందేహం వచ్చింది. అది ఏమిటంటే, నా తల నరికే చోట యోగ్యత, అర్హత, పరీక్ష అధికారిగా హనుమంతుని సజీవ విగ్రహమూర్తి ఉన్నదని చెప్పినాను కదా, మీకు గుర్తుందా? మరి ఈయన అక్కడ ఎందుకు ఉన్నాడు? మిగిలిన దైవాలు ఎవరూ కూడా ఉన్నట్లుగా కూడా అక్కడ కనిపించలేదు. మరి ఈయన ఒక్కడే ఉన్నాడు అంటే మనకి మహానిర్వాణ శక్తి అయిన నవపాషాణం శక్తి ఉన్న వస్తువు ఇచ్చేది ఈయనే అయి ఉండాలి. ఎందుకంటే శ్రీరాముడి అవతారంలో శ్రీ రామబంటుగాను, శ్రీకృష్ణుని అవతారంలో శ్రీ రామదూతగాను ఉన్నాడు. అలాగే వీరిద్దరితో, అనగా శ్రీ రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం చేసిన ఏకైక మగధీరుడు ఈయన ఒక్కడే. పైగా నవనాథులకి, మంత్ర ప్రయోగాలకి సర్వకోటి దైవాలు లొంగిపోతే ఈయన తనంతట తనే కావాలని లొంగినాడు.
ఏ అస్త్రాలు కూడా ఈయనను ఏమీ చేయలేకపోతే బ్రహ్మాస్త్రానికి కావాలని బందీ అయినాడు. అంటే నా లెక్కన ఈయనకి మాత్రమే ఈ నవపాషాణ పదార్థ వస్తువు గురించి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈయన పంచముఖుడు. గరుడ తల, వరాహ తల, సింహం తల, హయగ్రీవ తల, తన మర్కట తలతో ఉంటాడు. పంచ జంతువుల తలలు పొందిన ఏకైక వ్యక్తి ఈయనే కావటం విశేషం. సకల శాస్త్రాల విద్యల జ్ఞానం పొందిన బ్రహ్మజ్ఞాని. ఇంకా రాబోవు కాలంలో ఈయనే భవిష్యత్ బ్రహ్మగా ఉంటాడని హైందవ గ్రంథాలు చెప్తున్నాయి కదా. నా అంచనా నిజమైతే నవపాషాణ సిద్ధి రహస్యం తెలిసిన వ్యక్తి ఈయనే కావాలి అనుకుంటూ ధ్యానానికి కూర్చున్నాను. కొన్ని గంటల తరువాత నాకు ధ్యానమునందు హిమాలయాల మధ్య ఉన్న అష్టదళ పద్మం కొండల మధ్య ఉన్న మానస సరోవరం మధ్యలో, దీని మధ్యలో ఉన్న అతిపెద్ద తామర పువ్వులు 8 చుట్టూ ఉండే మధ్యలో ఒక పెద్ద తామర పువ్వు ఉన్నట్లుగా కనిపించింది. ఒక తెల్లని పండు, అతిపెద్ద కోతి ఒకటి తామర పువ్వు మీదకి దూకింది. అయినా ఈ పువ్వు కొద్దిగా కూడా వంగినట్లు కనిపించలేదు. పూర్వం గౌతమ బుద్ధుడు వీరి పరివార శిష్యులు ఎప్పుడైనా హిమాలయాలకు వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద తామర పద్మములపై కూర్చొని ధ్యానం చేసుకునేవారని ఎక్కడో ఏదో పుస్తకంలో చదివిన విషయం లీలగా గుర్తుకు వచ్చింది. అంటే దీనిని బట్టి అది నిజమేనని అనిపిస్తుంది. ఈ పండుకోతి దూకినా కూడా ఈ తామర పువ్వు మునగలేదు కదా. ఇది 8 తామర పువ్వుల మీద ఒకదాని తర్వాత మరొకటిగా ఎగురుతూ వస్తుంది. చివరికి మధ్య తామర పువ్వు మీద ఎగిరి దాని మధ్యలో ఏదో కాడను బయటకు తీసి చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని చూసుకొని, ఎవరూ లేరని నిర్ధారణ చేసుకొని అతి చిన్నగా ఉన్న కాడలోనికి దూరిపోయినట్లుగా కనిపించింది. అతి చిన్న కాడలోనికి ఈయన ఎలా పట్టినాడు? అసలు ఈయన ఎందుకు దూరినాడు? దూరి ఎక్కడికి వెళ్ళినాడు అనుకోగానే నాకు ధ్యానభంగమైంది. నాకైతే ఈ దృశ్యం పరమార్థం అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్థమైంది. అది ఏమిటంటే నవపాషాణం శక్తి సిద్ధి తెలిసిన ఏకైక వ్యక్తి హనుమంతుడే అని నాకు అర్థమైంది. అది ఒకవేళ తామర పువ్వు సహస్ర కమలం అనేది అనుకుంటే దీనికి కింద కాడ ఉంటుంది. మరి హనుమ ఈ పువ్వు మధ్యలోనికి వెళ్ళి కాడ తీసి అందులోకి దూరినాడు అంటే ఈ సహస్ర కమలానికి, ఈ కమలం నుండి బయటకి అనగా పైకి వెళ్ళటానికి ఏమైనా కాడ రూపంలో మార్గం ఉన్నదా? ఉంటే అది ఏది? ఉంటే ఈ మార్గం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని అనిపించింది. కానీ జ్ఞాన అనుభూతి ద్వారా అయితే క్షణాల్లో తెలిసిపోతుంది. నాకు ప్రత్యక్ష అనుభవం పొందిన యోగుల అనుభవాల నుంచి తెలుసుకోవాలని అనిపించింది. నాకు నిరూపణ అవసరం లేదు, జ్ఞానం చాలు. కానీ మాకు ప్రత్యక్ష అనుభవం నిరూపణ ఉంటే మరి కాస్త నమ్మకం ఏర్పడుతుంది. దానితో అనుమానం సంశయ బుద్ధి లేకుండా సాధన చేయగలుగుతాము. మీకోసం అనుభవ నిరూపణ కోసం పుస్తకాలు గ్రంథాలు చదవటం ప్రారంభించినాము. ఇదివరకైతే ఏ పుస్తకం గ్రంథంలో ఏముందో తెలియక, అలాగే నాకు కావలసిన విషయం ఏ పుస్తక గ్రంథంలో ఉన్నదో తెలియక అన్నింటినీ కష్టపడి చదువుకుంటూ వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆ సమస్య లేదు. నాకు ఏదైనా సమస్య వస్తే ప్రత్యక్ష నిరూపణ కోసం ఆయా గ్రంథాలు నేను కొనకుండానే మా ఇంటికి ఇతరుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా నా దగ్గరికి చేరుతున్నాయి. అలా ఈ సమస్య నివారణ కోసం రమణ మహర్షి అనుభవ గ్రంథమైన నీ సహజ స్థితిలో ఉండు పుస్తకం, అలాగే లాహిరి మహాశయుల అనుభవ గ్రంథమైన పురాణ పురుష యోగిరాజా శ్రీ శ్యామాచరణ లాహిరి పుస్తకం మరియు గీతాచార్యుడు బోధా గ్రంథమైన భగవద్గీత నా బల్ల మీద ఈ 3 గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో నాకు కావలసిన విషయం గురించి చదవటం ప్రారంభించాను. చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయి. అరుణాచల క్షేత్రవాసి అయిన మౌనబ్రహ్మ యోగి అయిన రమణ మహర్షి అనుభవం ప్రకారం చూస్తే యోగ సాధన అనేది సహస్రార చక్రం వద్ద ఆగిపోదని, దానికి ఉన్న కాడ అనగా జీవనాడి ద్వారా ముందుకు వెళితే హృదయ కమలంలో దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే సహస్రార చక్రంలో ఏర్పడిన సహస్ర కర్మ వాసనలకు ఏకైక మూల కర్మ వాసన ఏమిటో అనేది హృదయ చక్రంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ సహస్ర చక్రంలో పొందిన నిర్వికల్ప సమాధి వలన 10 లక్షల కర్మవాసనలు కూడా 1000 కర్మలు లేసమాత్రంగా మిగిలిపోతాయి. వీటిని సంపూర్తిగా నాశనం చేసుకోవడానికి సహస్రార చక్రం నుంచి జీవనాడి ద్వారా హృదయంలోనికి సాధకుడు వెళ్ళాలి. ఈ మార్గం అనగా జీవనాడి అనేది సహస్రార చక్రం నుంచి తిరిగి హృదయానికి వంపుగా చేరుకుంటుంది. ఆఖరి చక్రం ఈ హృదయ చక్రమే అవుతుంది. ఎప్పుడైతే సాధకుడు ఈ జీవనాడి ద్వారా
జీవనాడి ద్వారా ఈ మార్గం గుండా హృదయంలోనికి చేరతాడో ఆనాటికి అతడి సమాధి సాధన పూర్తి అవుతుందని చెప్పడం జరిగింది. అసలు హృదయ చక్రం అనేది ఉన్నదా లేదా అన్నప్పుడు భగవద్గీతలోని మోక్ష సన్యాస యోగం అనే ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకం చదివితే అది ఖచ్చితంగా ఉన్నదని తెలుస్తుంది. అనగా ఈ శ్లోక భావం బట్టి చూస్తే హృదయ కమలం ఉన్నదని ఖచ్చితంగా తెలుస్తుంది. మరి దీనిని ప్రత్యక్ష అనుభూతి పొందినారా అన్నప్పుడు శ్రీ లాహిరి మహాశయులు తన అనుభవ డైరీలో ఒక చోట కూటస్థంలో బొటనవేలు అంత పురుషుడిలో ఆత్మ నివసిస్తూ ఉంటుంది. మీరు ఉత్తమ ప్రాణకర్మ చేస్తే ఈయన దర్శనం అవుతుంది. తామరపోచ మాదిరిగా కనిపించే కాంతి మార్గంలో వెళితే ఈయన ఉండే హృదయం ఆకాశం వస్తుంది. అందులో 8 రేకుల కేసరాల లోపల నీలవర్ణంలో ఉండే బొటనవేలు అంత పురుషుడు ఉంటాడు. ఈయన అనంత పద్మనాభుడు అని ఓంకార్ గీత చెబుతుందని చెప్పడం జరిగింది. మేము ఈయనని చూశాము, మరి మీరు చూశారా అని తన దగ్గరికి వచ్చే భక్తులను అడుగుతూ ఉండేవాడు అని తన అనుభవ డైరీలో రాసుకోవడం జరిగింది. మరొక చోట మేము బొటనవేలు పరిమాణంలో హృదయ కమలంలో సర్పం మీద శయనించి ఉన్న హరిని చూశానని రాయడం జరిగింది. అంటే ఈ ముగ్గురి అనుభవాలను బట్టి అనగా శ్రీకృష్ణుడు, రమణ మహర్షి, శ్రీ లాహిరి అనుభవాలు చూస్తే ఒక విషయం అర్థమైంది. సహస్ర కమలంలో పైన ఉన్న కేసరాలు ఉన్న కాడ వంటి మార్గం ఉండాలి. ఈ మార్గం గుండా పోతే అది కాస్త హృదయ చక్రానికి చేరుతుంది. ఇందులో హృదయ ఆకాశం ఉంటుంది. దీని లోపల 8 రేకుల కేసరాల లోపల నీలవర్ణంలో బొటనవేలు అంత పరిమాణంలో అనంత పద్మనాభుడు ఆదిశేషుడి తల్పం పైన శయనించి ఉంటాడు అని నాకు అర్థమైంది. ఇంతవరకు విశ్లేషణ బాగానే ఉంది. ఇక ఇది ఏ దేవుడు లేనట్లుగా ఈయనే ఎందుకు ఈ హృదయ పద్మంలో పడుకొని ఉండాలి అంటే ఇందులో ఏదో మనకి తెలియని, మనం తెలుసుకోవలసిన మర్మరహస్యం ఉండాలి అనిపించి ఈయనకి సంబంధించిన ఫోటోలు చూసేసరికి మేము ఒక్కసారిగా గతుక్కుమన్నాము. ఎందుకంటే ఈయన ఎడమ చేతిలో ఒక నల్లటి శివలింగం పట్టుకొని ఉన్నట్లుగా ఉంది. ఒకవేళ ఈ లింగం కాస్త నవపాషాణ నిర్మిత లింగం కాదు కదా. ఎందుకంటే హనుమంతుడిని శివ అంశ అంటారు కదా. మహాశివుడే రక్షకుడిగా ఆంజనేయ స్వామి వారి రూపంలో ఈ లింగానికి కాపలా కాయడం లేదు కదా. విచిత్రం ఏమిటంటే రామ, విష్ణు, శివ క్షేత్రాలలో కొన్ని చోట్లలో హనుమంతుడిని క్షేత్రపాలకుడిగా పెట్టడం జరుగుతుంది.